దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేయుచు ఉన్నాను. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం, 3 వచనాలు చదువుదాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచు ఉన్నది. గనుక ప్రభుకేది ప్రీతికరమైందో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. చదువుకున్నటువంటి లేఖన భాగము నిమిత్తమై ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, మీ పాదములకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. గతించిన దినమంతయు కూడా కాపాడిన దేవుడవు. ఈ నూతన దినము, ఈ సమయమందు నీ సన్నిధిలో కీర్తనలు పాడుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం. చదువుకున్నటువంటి లేఖన భాగము దీవించి ఆశీర్వదించి పాపికి రక్షణ, విశ్వాసకి ఆదరణ కలిగించుమని, దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని, మాటలాడనయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8, 9, 10 వచనాలు మనం చదువుకొని ఉన్నాం. ఈ దినమందు 8వ వచనాన్ని ధ్యానము చేద్దాం. ఈ 8వ వచనములో మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అని వ్రాయబడి ఉంది. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. పూర్వము అనే మాట పౌలు రాశాడు. పూర్వము అంటే దేవుణ్ణి ఎరగని దినాలు, దేవుని ఎరగని దినాలు, దేవుడంటే తెలియని దినాలు, దేవునికి దూరంగా ఉన్నటువంటి దినాలు. ప్రభు అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు, మారు మనసు ఏమిటో తెలియదు, పరలోకము, పాతాళం అంటే తెలియని దినాల్లో వారు ఏ విధంగా ఉన్నారంటే చీకటి అయి ఉన్నారు. చీకటిలో నడుచుకుంటూ ఉన్నారు. చీకటిని ప్రేమించారు. చీకటి అంటే వారికి ఇష్టమై ఉంది. అరికాలు మొదలుకొని తల వరకు కండ్లు ఉన్నప్పటికీ కూడా కండ్లు లేని కబోది వలె వారు జీవించారు. చీకటి అంటే అంధకారం. చీకటి అంటే అంధకారం, అవివేకపు తనం అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఈ దినమందు చీకటి ఆత్మపరమైనది. చీకటి అనగా ఆత్మపరమైనది. దీనికి కొన్ని వచనాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము
రెండవ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయము అనగానే మనకు అర్థమైన విషయం ఏమిటంటే, మెస్సియా రాజు జననం గురించి రాయబడింది. మెస్సియా అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననం గురించి రాయబడింది. ఆయన ఎక్కడ జన్మిస్తాడు, ఆయన ఏ ప్రాంతాలలో సంచరిస్తాడు, ఆ ప్రాంతాలు ఏమై ఉన్నాయో ఆ సంగతిని జ్ఞాపకము చేస్తూ ఉంది దేవుని గ్రంథం. మొదటి వచనం కూడా చదువుకుందాం, చూడండి. మొదటి వచనములో, అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు, పూర్వకాలమున ఆయన జబులును దేశమును నప్తాలి దేశమును అవమానపరచెను, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్ధాను అద్దరిని అన్ని జనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు అని వ్రాయబడి ఉంది. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. వేదన పొందిన దేశం మీద, దేశము వేదన పొందిందంట. ఇప్పటికీ భూమి మనుషుల యొక్క పాపాన్ని భరించుచు వేదన పొందుతుంది అని కూడా మనం చూడగలుగుతాం. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. మబ్బు నిలవలేదు. ఎప్పుడైతే వెలుతురు వస్తుందో అప్పుడు మబ్బు తొలగిపోతుంది. వెలుతురు ఆపైతే మబ్బు కమ్ముతుంది. వెలుతురు స్టార్ట్ అయితే కనుక మబ్బు తొలగిపోతుంది. పూర్వకాలమున ఆయన జబులును దేశమును నప్తాలి దేశమును అవమానపరిచినాడు. ఎందుకు అవమానపరిచినాడు ఆయన? ఏమో తెలియదు. దేవుని ప్రజలను సంతోష సమాధానాలకు నీతి న్యాయాలకు నడిపించే ఒక విమోచకుని గురించి వ్రాయబడినప్పటికీ ఆ రెండు దేశాలను ఆయన అవమానపరిచాడంట. ఏ దేశాన్నైతే అవమానపరిచినాడో ఆ దేశాన్ని ఆయన వెలుగుగా మార్చినాడు. ఏ దేశమైతే పనికిరాదని త్రోసివేశాడో ఆ దేశాన్ని పనికొచ్చే దేశంగా, పనికొచ్చే ప్రాంతంగా ఆయన చేశాడు. అనగా అనే మాట రాయబడింది. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్ధాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. మహిమగలదానిగా చేయుచున్నాడు. మహిమగలదానిగా చేయుచున్నాడంట. అంటే జనాభా గల ప్రదేశముగా, జనాలుండే ప్రదేశముగా ఆయన చేయుచున్నాడు ఈ గలిలయ ప్రదేశమును. మహిమగల దానిగా చేయుచున్నాడు. దానికి మహిమ వచ్చేసింది. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి సమాధించబడి తిరిగి లేచిన తర్వాత మనమందరం కూడా గలిలయలో కలుసుదాము అని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జన్మించిందేమో బెత్లెహేము, పెరిగిందేమో నజరేతు, చంపబడిందేమో యెరూషలేములో, లేచిన తర్వాత తన శిష్యులతో కలుసుకున్నదేమో గలిలయ ప్రాంతము అనేది బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది.
రెండవ వచనం చూడగా, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు అనే మాట రాయబడింది. చీకటిలో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును చూస్తూ ఉన్నారు. చీకటి గల దేశం వెలుగు చూస్తున్నారంటే యేసు ప్రభువును చూశారు వాళ్ళు. చీకట్లో అంటే వాళ్ళు సాతాను బంధకాల్లో ఉన్నారు. సాతాను అనగానే చీకటి. నజరేయుడగు యేసు అనగానే వెలుగు. ఆయన వెలుగు. ఆయన ఉదయించినప్పుడు లేదా ఆయన జన్మించినప్పుడు ఆకాశములో నక్షత్రము వెలిగింది. గొల్లల మధ్యలో మహాప్రకాశం గల వెలుగు ప్రకాశించింది. అవునా? ఆ ప్రాంతమంతా కూడా వెలుగు ప్రకాశించింది. ఆయన కూడి ఉన్న ఆ ఇండ్లు వెలుగుతో నింపబడింది. అపోస్తులు కూడా ఉన్న ఇండ్లు వెలుగుతో నింపబడింది. యేసుప్రభు ఉన్నాడంటే ఆయా ఇల్లు వెలుగు, ఆ దేశం వెలుగు. యేసుప్రభువును ఆహ్వానిస్తే మన జీవితమంతా వెలుగుమయమై ప్రకాశిస్తుంది. వెలుగులో చీకటి ఏమాత్రం కూడా కనిపించదు. వెలుగుందంటే చీకటి పారిపోతూ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. గొప్ప వెలుగు చూచుచు ఉన్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఎక్కడైతే మరణఛాయ ఉంటుందో అక్కడ గొప్ప వెలుగు ప్రకాశించుచుంది. వెలుగు ప్రకాశిస్తుంది. వారి మీద, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచు ఉంది. ఎప్పుడైతే వెలుగు ప్రకాశించిందో అప్పుడు మరణఛాయ తొలగిపోతూ ఉంది, చీకటి తొలగిపోతుంది. యేసుప్రభు ఉన్న ప్రతి చోట గుడక మరణం లేదు. యేసుప్రభు సంచరించిన ప్రతి దేశం, ప్రతి ప్రాంతంలో గుడ్డివారు చూడగలిగారు, కుంటివారు నడవగలిగినారు, కుష్ఠరోగులు బాగుపడ్డారు, చనిపోయిన వారు తిరిగి లేచారు. అంటే ఆయన ఉన్నాడంటే అక్కడ మరణం అంటూ ఏది కూడా ఉండదు, రోగం అంటూ ఏది కూడా ఉండదు. ఆయన అలాగూ చేయడానికి సమర్థుడు అనేది మనకు అర్థమైంది. బైబిల్లో మనం గమనించగా చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం కూడా చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనం. నీ కన్ను చెడిందైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఇక్కడ కన్ను గురించి రాయబడింది. మనము మరొక వచనం చదవాలి. 22వ వచనం కూడా చదువుదాం. 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అని రాయబడింది. దేహమునకు దీపము కన్నే. దేహానికి దీపం. ఈ దేహమంతటికి దీపం ఏంటంటే కన్ను. కన్ను తేటగా ఉంటే రోడ్డంతా తేటగానే కనిపిస్తుంది. కన్ను చీకటి కనుక రోడ్డంతా మొబ్బై నడవలేము కదా. కన్ను లేని వాడు వెలుగున్నప్పటికీ తనకు చీకటిగానే ఉంటుంది. కన్ను లేని వానికి పగలైన చీకటితో సమానమే, రాత్రి అంతే. అందుకే వాక్యం చెబుతున్నమాట, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అన్నాడు. నీ కన్ను చెడిందైతే నీ దేహమంతయు
చీకటిమయమై ఉంటుంది. నీలోనున్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అన్నాడు. ఆ చీకటి ఎంతో గొప్పది అని అన్నాడు. కాబట్టి కన్ను తేటగా ఉండాలి. నీ దేహం, నీ కాళ్ళు, నీ చేతులు, నీ దేహం, నీ నోరు, నీ చెవులు ఇవన్నీ పనిచేయాలంటే కన్ను ప్రాముఖ్యమైంది. దేహమంతటికి కన్నే. కాబట్టి కన్ను బాగా కనిపించాలా అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇంకా మనము కొన్ని వచనాలు పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు రాయబడిన మాట, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని రాయబడింది. ఆయనలో జీవం ఉండెను అని ఉంది. ఎవరైనా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవము ఉండెను. వాక్యమయున్న దేవునిలో జీవముంది. వాక్యమయున్న దేవునిలో జీవముంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవమే మనుషులకు వెలుగై ఉండెను. అంటే యేసుక్రీస్తే వెలుగు. యేసుక్రీస్తే వెలుగు. ఆయన ఉన్న చోట వెలుగు ఉంటుంది. 5వ వచనం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఆయన లోకములో ఉన్నాడు కానీ లోకం ఆయనను గ్రహింపలేదు. లోకములో ఉన్నాడు కానీ లోకము ఆయనను గ్రహింపలేదు. ఆయన యేసు అని గ్రహింపలేదు. ఆయన ప్రభు అని గ్రహింపలేదు. ఆయనే లోక రక్షకుడని గ్రహింపలేదు. ఆయనే పాపుల రక్షకుడని గ్రహింపలేదు. ఆయనే మోక్ష విధాత అని గ్రహింపలేదు. ఆయనే దేవుడని లోకము గ్రహింపలేదు. కాబట్టి ఆనాడేమి ఈనాడేమి యేసు అనగానే చాలామంది చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఆయన కూడా దేవునిలో ఒకడు అంటున్నారు. కాదు, ఆయనే దేవుడు, అంతే. ఆయనే దేవుడు. ఆయన తర్వాతనే అందరూ కూడా. ఆయన తర్వాతనే అందరూ కూడా. కాబట్టి ఆ వెలుగు లోకంలో ఉండెను, ఆ వెలుగు లోకంలో ప్రకాశించుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి దాన్ని గ్రహింపకుండెను. గ్రహింపు లేనిది చీకటి. అవునా? చీకటికి గ్రహింపు ఉండదు. వెలుగు ప్రకాశిస్తుంది అని గ్రహింపు ఉండదు. వెలుగుంది కదా అని గ్రహింపు ఉండదు. గ్రహింపు లేనిది వెలుగుని ఎలా ప్రేమించగలుగుతుంది? కాబట్టి చీకటి దాన్ని గ్రహింపకుండెను. లోకములో ఉన్న ప్రతి మానవుడు కూడా యేసుక్రీస్తును గ్రహించటలేదు, తెలుసుకుంటలేదు. అందుకే నశించి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన మీద ఎన్నో అపనిందలు మోపి చనిపోయి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన ద్వేషించి చనిపోయి నరకానికి వెళ్తూ ఉన్నారు. ఆయనను కాదని నశించి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయనను వద్దని నశించి నరకానికి వెళుతూ ఉన్నారు. ఇది గ్రహించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం కూడా చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనంలో, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు ఆ వెలుగును
ప్రేమింపక చీకటినే ప్రేమించిరి అని ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు లోకాన్ని ప్రేమించినాడు. ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను లోకానికి అనుగ్రహించినాడు. ఏ వ్యక్తి కూడా నశించి పోకూడదని, నరకానికి వెళ్ళకూడదని చెప్పేసి వెలుగైన దేవుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించినాడు. ఆయనే అద్వితీయ కుమారుడు. అద్వితీయ కుమారుడు. ఈ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశించాడు. ఈ కుమారుని నమ్ముకుని వాడు నరకానికి వెళ్ళాడు. ఈ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవాన్ని పొందుతాడు. కాబట్టి ఆయనను లోకానికి అనుగ్రహించాడు అని ఉంది. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకము తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. విశ్వసించని వానికి ముందే తీర్పు తీర్చబడిందంట. ఆ తీర్పు ఇదే అని రాయబడింది. ఆ తీర్పు ఇదే. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించినారు. క్రియలు చెడ్డవైనందున, అవునా, తమ క్రియలు చెడ్డవైనందున తాము చెడిపోయిన వారు కాబట్టి చీకటిని ప్రేమించినారు. అవునా, తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించినాడు. తాను చెడిన కోతి వనమంతా చెడిచినట్టుగా వారు చెడిపోయింది కాకుండా అనేకులను చెరిపివేస్తూ ఉన్నారు. అనేకులను చెరిపివేస్తూ ఉన్నారు. 20వ వచనం రాయబడింది, దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడునట్లు వెలుగునొద్దకు రాడు. వెలుగునొద్దకు రాడంట. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు. పాపము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు. కాబట్టి వాడు వెలుగునొద్దకు రాడంట. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకున్నట్లు వెలుగునొద్దకు వాడు రాడు. 21వ వచనం, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వస్తాడు. దేవుణ్ణి ఎరిగిన వాడు దేవుని వద్దకు వస్తాడు. దేవుని ఎరగని వాడు దేవుని వద్దకు రాడు అనే సంగతి వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చూడండి. రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనం, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకొందాము అని వ్రాయబడింది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపంగా ఉందంట. పగలు సమీపంగా ఉందంట. అంటే సంఘములోని విశ్వాసపాత్రులైన వారిని పరలోకానికి కొనిపోవడానికి క్రీస్తు వెంటనే తిరిగి రాబోతున్నాడని పౌలు విశ్వసించినాడు. ప్రభు రాబోతున్నాడు త్వరగా. రాత్రి చాలా గడిచిపోయింది, ప్రభు రాబోతున్నాడు త్వరగా. కాబట్టి
సంఘము సిద్ధపడాలి, సంఘస్థులు సిద్ధపడాలి, విశ్వాసులైన వాళ్ళు సిద్ధపడాలి అని ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యోహాను సువార్త 14:13లో, యోహాను సువార్త 14:13 చూడగా నేను చేతును అనే మాట వ్రాయబడింది. పౌలు మాట్లాడుతూ మరి సంగతిని జ్ఞాపకం చేశాడు కదా. మనం చదువుకున్న లేఖన భాగంలో మనం ఆలోచన చేసినప్పుడు సంఘంలోని విశ్వాస పాత్రులైన వారిని పరలోకానికి కొనిపోవడానికి క్రీస్తు వెంటనే తిరిగి రాబోతున్నాడని పౌలు విశ్వసించినట్టుగా మనం చూస్తాం. ఆయన విశ్వసించాడన్న మాట కనిపిస్తూ ఉంది. తర్వాత ఈ సంఘటన తన తరములోనే జరగబోతుందని పౌలు నమ్మాడు. ఆయన రాడని విశ్వాసులు ఎప్పుడు ధీమాగా ఉంటారో అప్పుడే వస్తానని క్రీస్తు చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఆయన రాడులే అని విశ్వాసులందరూ ధీమాగా ఉంటారంట. అంటే పట్టినట్టుగా ఉంటారు. ఆయన రాడు అని. ఆయన రాడని మనం అనుకుంటామో అప్పుడే ఆయన వస్తాడంతే. కాబట్టి జాగ్రత్త అని వాక్యం చెబుతూ ఉంది. జాగ్రత్త అని వాక్యము చెబుతూ ఉంది. ఈ కారణం చేత దేవుని పిల్లలు అంధకార క్రియలను విసర్జించి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలా. మనము అంధకార క్రియలను విసర్జించి మనము సిద్ధంగా ఉండాలి. ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన రాబోతున్నాడు. చీకటి గతించిపోతుంది, వెలుగు సమీపంగా ఉందంటే ప్రభు సమీపంగా ఉన్నాడు. మనం సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. చివరికి ఒక మాట చూడండి. తెస్సలోనికే మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. 5వ అధ్యాయము 4వ వచనం మనం చదవాలి. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు. ఎవరు? సిద్ధంగా ఉన్నవారు చీకట్లో ఏమాత్రము ఉండరు. సిద్ధపడిన వారు చీకట్లో ఏమాత్రము ఉండరు. కాబట్టి ఆ మాట చెప్పాడు పౌలు. మీరందరూ వెలుగు సంబంధులు అన్నాడు. మీరందరూ వెలుగు సంబంధులు అన్నాడు. వెలుగు సంబంధులు అంటే వెలుగు కుమారులను పగలు కుమారులనై ఉన్నారని పుట్టినోట్లు రాయబడింది. వెలుగు కుమారులు మీరు, పగటి కుమారులు మీరు, చీకటి వారు కారు. కాబట్టి పగటి సంబంధులనై ఉన్నారు అన్నాడు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము అన్నాడు. మనము రాత్రి వారం కాము, చీకటి వాళ్ళం కాదు. మనము వెలుగు సంబంధులం, అనగా దేవుని పిల్లం. కాబట్టి ఏం చేయాలా? మనము చీకటిని ఏమాత్రము కూడా ప్రేమించకూడదు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఇప్పుడు మీరు వెలుగు సంబంధులు అనే మాట రాయబడింది. ఇంకా మనము ఆలోచన చేయవచ్చు. ప్రభు చిత్తమైతే మరలా మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాను. మీరు వినిపించిన ఈ శ్రేష్టమైన మాటలు దీవించి బలపరచండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఆదరణ కలిగించి నీ రాజ్యం చేర్చుకోమని మీకు అప్పగించుకుంటున్నాం. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతా కూడా నీ కృపలో బలపరిచి
కాపాడుమని, సహాయం చేయమని, బలపరచుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.